నీ మమ్మల్ని నాయన ప్రభా ప్రేమించి మరొక దినం అనుగ్రహించారు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దివాగత దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి సురతం ఉంచి తండ్రి, నీ నామంలో మేము ఏకీవించుకున్నటకు, నీ నామంలో మేము కూడుకున్నటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా మేమంతయు నాయనా నీ ఎదుట నీ సన్నిధిలో ప్రభా మేము ఎల్లప్పుడూ ఉండేలాగున ప్రభా కృప చూపండి దేవా. నీ సన్నిధిలో మహా ఆనందము, నీ సన్నిధిలో మహా సంతోషము, నీ సన్నిధిలో మాకు ఆనందము, నీ సన్నిధిలోనే మాకు దీర్ఘశాంతము, నీ సన్నిధిలో ప్రభా మాకు నెమ్మది సంతోషము అన్నీ ఉన్నాయి కనుక తండ్రి నాయన నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము కనిపించేలాగున తండ్రి కృప చూపండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. पिता परमेश्वर जहाँ हमें शुणिबू ता भूली न जाओ, हमें जीवन में ताकू प्रभु वाक्य अनुसार हमें जीवन को बदलई पारिबू। पिता परमेश्वर ताहा साहाय्य कर बोली प्रार्थना करुछु। शुणुवा प्रत्येक भौणी आ भाई मान को अपना हस्त को समर्पित करुछु। पिता परमेश्वर हमें समस्त को तुम्हारी अधीन रख, आम सहित कथा हुए आ जहाँ शुणु आम ता अनुसार आम चली पार साहाय्य कर बोली ये छोट भिक्षा प्रभु जीशु नाम मागिली पिता, आमीन. మంచిది, దేవునికి మహిమ కలుగుగాక. మరి అందరూ కూడా చక్కగా పాడి దేవుని మహిమపరచునందుకు మరొకసారి సహోదరులకు వందనాలు చెల్లిస్తున్నా. ଆଉ ଥରେ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦିଏ. ସୁନ୍ଦର ଭାବରେ ସମସ୍ତ ଗୀତ ଗାଇ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିଛନ୍ତି. మరి ఈరోజు ఎవరైతే పాడడానికి అవకాశము దొరకలేదో వారికి ముందు ఇవ్వబడుతుంది. ଆଜି ଯେଉଁମାନେ ଗୀତ ଗାଇନାହାନ୍ତି ସେମାନଙ୍କୁ କାଲି ଦିଆଯିବ. ଆମେ ଲେଖିକି ରଖୁଛୁ ଆଜି କେଉଁମାନେ ଗାଇଛନ୍ତି ସେ ଅନୁସାରେ ଆମେ କାଲି ଯେଉଁମାନେ ଗାଇନାହାନ୍ତି ସେମାନଙ୍କୁ ଦିଆଯିବ. మంచిది, దేవునికి మహిమ కలుగుగాక. మనము వాక్యానికి వెళ్ళిపోదాం. మనం ఎన్నో రోజుల నుండి మనము ఒక అంశము వినుకుంటూ వస్తున్నాము. మొట్టమొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, ఆ అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ଆମେ ବହୁତ ଦିନରୁ ଆମେ ଗୋଟେ ଟପିକ୍ ଶୁଣି ଆସୁଛୁ, ଗୋଟେ ଅଂଶ ଆମେ ଶୁଣି ଆସୁଛୁ. କ'ଣ ମନ ଅଛି କାହାର? ତାଙ୍କର ରାଜ୍ୟ ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଅନ୍వేషణ କର, ତା ସାଙ୍ଗେ ସବୁ କିଛି ତୁମకు ଦିଆଯିବ, అప్పుడు అవన్నీ మీరు పొందుకుంటారు. మొట్టమొదటిగా మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. ఇది ఎవరు చెప్పారు? ଏଇଟା କିଏ କହିଲେ? ତାଙ୍କର ରାଜ୍ୟ ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଖୋଜ, ମାନେ ଅନ୍వేషణ କର. ମାନେ କିଏ କହିଲେ? ଏଇ କଥାଟା କିଏ କହିଛନ୍ତି? చెప్పాలి. ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా మీరు పరలోకం వెళ్ళాలన్నా, మీరు ఈ లోక సంబంధం నుంచి విడిపించి సైతాన్ యొక్క వల నుండి విడిపింపబడాలన్నా, మీ నుండి మీ పాపము క్షమించబడాలన్నా, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా మీరేం చేయాలంటే ఆయన మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అనే మాట ఎవరు చెప్పారండి? యేసు ప్రభు చెప్పాడండి. యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి. కానీ ఈ రోజుల్లో ఏమి వెతుకుతున్నారండి అండి? బాధాకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో ଆଜିକା ଦିନରେ କ'ଣ ଖୋଜୁଛନ୍ତି? ପ୍ରଭୁ ଆମକୁ କ'ଣ ଖୋଜିବା ପାଇଁ କହିଲେ? ଈଶ୍ୱର ଆମକୁ କ'ଣ ଖୋଜିବା ପାଇଁ କହିଲେ? ପ୍ରଭୁ ଯୀଶୁ କ'ଣ କହିଲେ? ତମେ ଯଦି ସ୍ୱର୍ଗକୁ ଯିବାକୁ ଚାହୁଁଛ, ପିତାକୁ ନିକଟକୁ ଯିବାକୁ ଚାହୁଁଛ, ଆଉ ତମର ପାପର ମୁକ୍ତି ହେବାକୁ ଚାହୁଁଛ, ତାହେଲେ ତମେ କ'ଣ କରିବା ଦରକାର? ତାଙ୍କ ରାଜ୍ୟ ଆଉ ତାଙ୍କ ଧାର୍ମିକତାକୁ ଆଗେ ଅନ୍వేଷଣ କର, ଖୋଜ. ତ ଆଜିକା ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ କାହାକୁ ଖୋଜୁଛନ୍ତି? ଆଜିକା ଖ୍ରୀଷ୍ଟିଆନ କାହା ପଛରେ ଗୋଡ଼ଉଛନ୍ତି? ଆଜିକା ଖ୍ରୀଷ୍ଟିଆନ କାହା ପଛରେ ତାଙ୍କ ସମୟ ବେଶୀ ଦେଉଛନ୍ତି? କାହାକୁ ଦେବା କଥା ଆଉ କାହାକୁ ଦେଉଛନ୍ତି? ଆଜ୍ଞା,
ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తున్నారు ఎక్కువ సమయము, దేన్ని వెతకాలి, దేన్ని వెతుకుతున్నారు అండి. ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరులు చేయవలసిన మొట్టమొదటిగా పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలండి. ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏంటిది బ్రదర్ ఆయన రాజ్యం అంటే అండి, ఆ రాజ్యమే నీకు పరలోకం ఇస్తుంది అని మర్చిపోకు. ఏముంటుంది బ్రదర్ ఆ రాజ్యం దొరికితే నాకు పని ఉంది కదా, లేకపోతే నన్ను దుకాణానికి వెళ్ళాలి కదా, నేను ఇంట్లో పని చేసుకోవాలి కదా బ్రదర్, లేకపోతే నేను డబ్బులు సంపాదించుకోవాలి బ్రదర్, లేకపోతే నేను పలానా 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 అండి. ఎన్నో మనము ఈ లోక సంబంధమైన అనేక పనులు పట్టుకుంటాము, దాన్ని వెతికి దాన్ని వెంబడిస్తుంటాము, దాన్ని పట్టుకోవడానికి పరుగులెడుతుంటాం. ఎంతవరకు పరుగులెట్టినా వాటిని సంపాదించి ఆ క్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అండి. మనం ఎంత డబ్బుని వెతికి పట్టుకున్నా, ఎంత బంధువుల కోసం ఆలోచించినా, ఎంత కుటుంబముల కోసం ఆలోచించినా అదంతయు విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. మరి నీతో ఎవరు వస్తారంటే నీకు నీవే వెళ్ళాలి ఆత్మగా దేవుని దగ్గరికి అండి. మరి ఆయన చెప్పాడు కానీ యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకమంటే అన్ని పనులు విడిచిపెట్టి మొట్టమొదటిగా ఆ రాజ్యాన్ని నీతిని వెతకాలి అండి. మొట్టమొదటిగా ఆయన రాజ్యం విషయంలో మనం వెతికే విషయంలో, ఆయన నీతి వెతికే విషయంలో మనము ఆ పనుల ముందు ఉండాలి. ଆମେ କେଉଁ କାମରେ ବ୍ୟସ୍ତ ଥିବା ଦରକାର? ତାଙ୍କର ରାଜ୍ୟ, ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଅନ୍ୱେଷଣ କରିବା ବିଷୟରେ ଆମେ ବ୍ୟସ୍ତ ଥିବା ଦରକାର। କିନ୍ତୁ ଆଜିକା ଖ୍ରୀଷ୍ଟିଆନ କାମ କାମ କାମ। ମାର୍ଥା କ'ଣ ତୁ କରୁଛୁ? କାମ ସବୁବେଳେ ତୋ ସହିତ ରହିବ। ମରିୟମ ଦେଖ, ସେ ସବୁବେଳେ ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ତା ସମୟ ଦେଉଛି। ମାର୍ଥା వంటున్నావు, నా పనిలో నేను బిజీగా ఉన్నాను, నేను ఎంతో పని చేసినాడు చెప్తున్నావు మార్తా. కానీ యేసుప్రభు ఏమన్నాడు? అది కాదు ముఖ్యం, దేవుని వాక్యముకి నువ్వు సమయం ఇవ్వడము అది ముఖ్యం. దేవుని వాక్యానికి ఎక్కువగా నువ్వు ప్రేరిటీ ఇవ్వడము అది ముఖ్యం మార్తా అండి. ఆమె సమయం ఇవ్వదు మార్తా. ఇంకొకరికి ఏం చెప్తుంది? మరియకు ఏం చెప్తుంది? నా పనిలో కొంచెం సహాయం చేయడానికి మరియను కొంచెం పంపించు అంటుంది. యేసు ప్రభు భోజనం కోసం కాదండి వెళ్ళేది అండి. దైవజనులు ఎక్కడికైనా కూడా దేవుని దాసులు ఒక గృహానికి వెళ్తారంటే మీరు ఇచ్చిన ఛాయో టిఫినో లేకపోతే భోజనం కోసం కాదు వాళ్ళు వెళ్ళేది అండి. వారు వెళ్ళేది మీ రక్షణ నిమిత్తము, దేవుని వాక్యము మీ ఇంటిలో ప్రకటించే నిమిత్తం వెళ్తున్నారు. మీకు క్షేమం కలగాలని, మీ ఆత్మ వృద్ధి పొంది నిమిత్తము వారు ఎన్నో పనులు మానుకొని మీ ఇంటికి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నారండి. అంతే అండి. దేవుని ప్రజలు, దేవుని దాసులు చాలామందికి సమయం ఉండదంట. సమయం లేదు బ్రదర్, సమయం లేదన్నా, సమయం లేదు ఫాస్ట్ గారు. పనులు 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 పనులు. ఆయన చెప్పేది మొట్టమొదటిగా నీవు రాజ్యం వెతుకురా నాన్న, ఆయన నీతిని వెతికినా తల్లి అని చెప్తే ఎప్పుడు చూసినా కూడా మనము మన స్వార్థం కోసమే ఆలోచిస్తున్నాం తప్ప అండి, అయ్యో ఇతరుల కోసం ఆలోచించాలే అని ఆలోచన మనకు లేకపోతుందండి. କ'ଣ ଅଛି ଜଗତରେ କୁହନ୍ତୁ? ଯେତେ ବି ତମେ ରୋଜଗାର କରିଦିଅ, ଯେତେ ବି ତମେ ଯେତେ ବି ଧନ ତମର ଅସୀମ, ତମର ଯେତିକି ଜମା କରିବା କଥା କରିଦିଅ, ଆଜି ଅଛି କାଲିକି ନାହିଁ। శాంతి బోణి కలి ଯେମିତି କହିଲେ, నిన్న శాంతి అక్క చెప్పినట్టుగా
ఆ ధనవంతుడు ఎంతో ధనముందంట. నా ప్రాణమా, ఇదిగో డబ్బు, ఇదిగో ధనము, ఇదే ఆస్తి, తినడానికి ఎటువంటి లోటు లేదు నీకు, తిను త్రాగు అని అన్నాడంట తన ప్రాణముతో ఆ ధనవంతుడు. అప్పుడు దేవుడేమన్నాడండి, రే వెర్రివాడా, వెర్రివాడా, అది పురుషుడికి, స్త్రీకైతే వెర్రిదానా, మూర్ఖురాలా అనేవి పదాలు వస్తాయి. నువ్వు సమయము ఎవరికి ఇవ్వాలి? ఎక్కువగా నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుని రాజ్యం కొరకు ఎక్కువగా నువ్వు సమయం ఇవ్వు. ఆయన నీతిని వెతకడ, నీతి అంటే యేసుని అండి, ఆ యేసే నీకు పరలోకం చేర్చేది. ఆ యేసు క్రీస్తే నీకు రక్షణ ఇచ్చేది, నీ పాపాలు క్షమించేది యేసు క్రీస్తే. యేసుని వెంబడించాలి మనము. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ మన జీవితాన్ని సమర్పించుకోవాలండి. సమయం లేదు మనకి అండి. లోకానికి 12 గంటలు ఇస్తామండి దినానికి. దినము రాత్రి ఎందుకు దేవుడు పెట్టాడంటే, దినమంతా నువ్వు కష్టపడు, రాత్రి విశ్రమించు అండి. దినము రాత్రు తగిలే ఉన్నారు లోకంలో సంపాదించుకోవడానికి. మరి దేవుని రాజ్యం ఎప్పుడు నువ్వు సంపాదించుకుంటావు? పరలోకం ఎప్పుడు సంపాదించుకుంటావు? କେବେ ତମେ ସ୍ୱର୍ଗକୁ ତମେ ନିଜର କରିବ? ତମେ ତ ସବୁବେଳେ କାମ 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 କାମ. ఎప్పుడు చూసినా మనం ఏంటండి, పనులు పనులు పనులు. ఈ కుటుంబం సమస్య, ఆ కుటుంబం కోసం, ఈ కుటుంబం కోసం, నా బంధువులు, నా అల్లు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. మరి నీ ఆత్మరక్షణ ఏంటిది? నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ ఆత్మ ఒకవేళ నరకంకు పోయి నువ్వు 10 మందికి ప్రార్థన చేయమన్నా కూడా ఏం లాభము? నీవు నరకంలో వేడిచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు రారు, నీవు వాళ్ళ కోసము మన సమయము వ్యర్థం చేసుకొని నరకంలో వెళ్ళిపోతావు. ఏం లాభం అండి? ఆ ధనవంతుడు అలాగే చేశాడు. అయ్యా మరి కొంతమంది ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్పలేదు, కుదరదు. నీ ఆత్మరక్షణ నువ్వు చూసుకో. అబ్రహాం గారు అన్నారండి, నీ ఆత్మరక్షణ నువ్వు చూసుకోవాల్సింది, బాధపడవలసింది, సమయం ఎక్కువగా దేవునికి ఇవ్వాల్సింది. ସମୟ ତମେ ଅଧିକ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେବାର ଥିଲା। ଏ ଧନୀ ଲୋକକୁ କହୁଛି ତମର ଧନୀ ଲୋକ କ'ଣ କହୁଛି, ମୋ କିଛି ନାହିଁ, ଖାଉଛି ପିଉଛି ଏନ୍ଜୟ କରୁଛି, ମୋ ପରେ ଏତେ ଧନ ଅଛି ଯେ ଯେଉଁଟାକି ମୁଁ ବସିକି ଖାଇଲେ ବି ସରିବନି, ଏତେ ଧନ ଅଛି ଏତେ। କିନ୍ତୁ ଯେତେବେଳେ ସେ ମରିଲା, ପାତଳକୁ ଯାଇକି କାନ୍ଦୁଛି, ବହୁତ କଷ୍ଟ ଭୋଗୁଛି। ଅବ୍ରାହମ କ'ଣ କହିଲେ? ଅବ୍ରାହମକୁ ଯେତେବେଳେ ଧନୀ ଲୋକ କହୁଛି କି ଆଜ୍ଞା ମୋତେ ଟିକେ ପାଣି ମିଳିବ, ତମର ସେ ଲାଜର ଅଛି, ସେ ତ ମୋ ପାଖରେ, ମୋ ଗେଟ୍ ପାଖରେ ବସିକି ମୋ ଅଇଁଠା, ମୁଁ ଯେଉଁ ଖାଇକି ଅଇଁଠା ଛାଡ଼ି ଦେଉଥିଲି, ଫୋପାଡ଼ି ଦେଉଥିଲି, ସେଇଟା ତ ଖାଉଥିଲା। କେତେ ଦରିଦ୍ର ସେ କ'ଣ ଆପଣଙ୍କ ପାଖରେ ଅଛି ସ୍ୱର୍ଗରେ? ମୁଁ ରାଜା ହେଇକି ମୁଁ କ'ଣ ପାତଳରେ କାନ୍ଦୁଛି, ଟିକେ ପାଣି ମିଳିବ? ଅବ୍ରାହମ କ'ଣ କହୁଛନ୍ତି? ନା 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 ନା, ତୁ ବଞ୍ଚିଥିବା ଯାଏଁ ତୁ ସୁଖ ଭୋଗରେ ତୁ ଅନୁଭବ କଲୁ, ନା ତୁ ଧାର୍ମିକତାକୁ ଅନ୍ୱେଷଣ କରୁଛୁ, ନା ରାଜ୍ୟକୁ ଖୋଜିଛୁ। ତୁ ନିଜ କାମରେ ତୁ ବ୍ୟସ୍ତ ରହିଲୁ, ଖାଇ ପିଇ ଏନ୍ଜୟ, ପରିବାରଙ୍କ ସହିତ ଏନ୍ଜୟ, ବନ୍ଧୁମାନଙ୍କ ସହିତ ଏନ୍ଜୟ। କିନ୍ତୁ ଏ ଦରିଦ୍ର ଲାଜର ପ୍ରଭୁଙ୍କର ଅଧିକଟା ତାଙ୍କ ରାଜ୍ୟ, ତାଙ୍କର ଧାର୍ମିକତା ଖୋଜିବା ପାଇଁ ତାର ସମୟ ଦେଇଦେଲା, ତାର ଜୀବନ ଦେଇଦେଲା। ତାହେଲେ କହ, ତୁ ଶ୍ରେଷ୍ଠ ନା ସେ ଶ୍ରେଷ୍ଠ? ସେ ଏଠି ରହିବା ସେ ଯୋଗ୍ୟ? କିଏ? ଲାଜର ଏଠି ରହିବା ସେ ଯୋଗ୍ୟ। କାହିଁକି? ତାର କାରଣ ହେଉଛି ସେ ନା ଧନ ପଛରେ ଗୋଡ଼େଇଛି, ନା ସମ୍ପତ୍ତି ପଛରେ ସେ ଗୋଡ଼େଇଛି, ନା ଖାଇବା ପିଇବା ଉପରେ, ନା ରଙ୍ଗରସ ଉପରେ, କିଛି ନାହିଁ। ତାର କେବଳ ଲକ୍ଷ୍ୟ ଥିଲା, ମୁଁ ତାଙ୍କର ରାଜ୍ୟ, ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଅନ୍ୱେଷଣ କରିବି, ଖୋଜି ଧରିବି, ତାହି ମୋତେ ପରିତ୍ରାଣ ଦେବ।
ఏదైతే వెతకవలసిందో అది వెతికాడండి లాజర్ గారు. దరిద్రుడే కానీ శ్రేష్ఠుడు, దరిద్రుడే కానీ భక్తిపరుడు. అంటే లోకము దృష్టిలో ఆయన దరిద్రుడు కావచ్చు, కానీ పరలోకములో దేవదూతల ఎదుట ఆయన రాజకుమారుడు. అంటే రాజకుమారుడు. సన్మానంతో తీసుకుని పోయారండి దేవదూతలు అతన్ని. అర్థమవుతుందండి? ఏటిని మనం వెతకాలి? యేసుప్రభు మనకి దేన్ని వెతకమన్నాడండి? మత్తయి సువార్త 6:33 ఉంటుంది అండి. దేన్ని వెతకాలి? ଆମେ ଥରେ ପଢ଼ିବା ମଥ୍ୟୁ ତାର 6:33 ପଢ଼ିବା 6:33 ପଢ଼ିବା। କ'ଣ ଲେଖା ହେଇଛି? କ'ଣ ଖୋଜିବା ଦରକାର? ଆମେ ସମୟ କାହା ପଛରେ ଅଧିକ ଦେଉଛୁ ଆଜ୍ଞା? କାହାକୁ ଖୋଜିବା ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମମାନଙ୍କୁ କ'ଣ କହିଛନ୍ତି? କାହାକୁ ଖୋଜିବା? ଏ ସମୟ ଅଳ୍ପ ଅଛି ଆମକୁ ଦିଆଯାଇଛି। కొంతకాలమే మనకు బ్రతుకుతాం. ఆయుష్ మన చాలా తక్కువ. ఆయుష్ తక్కువ అనుకుంటున్నాం మనము. రేపు చూద్దాం అనుకుంటున్నామా? ఎల్లుండి వెళ్తాంలా దేవుని అందరంకి. రేపు ఎక్కువగా సమయిస్తాం అనుకుంటున్నామా? రేపు నీకు ఉందా? నీవు గ్యారంటీయా? రేపు నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ ఉందా? మనం ఎవరో కూడా చెప్పగలమండి రేపు ఉంటానని? ఎవరు చెప్పలేరండి. ఆవిరి వంటి ఊపిరిది, గడ్డి పువ్వు లాంటి ఊపిరిది జీవితం అంటే బుడక లాంటిది ఈ జీవితం. నీటి బుడకతో సమానం అండి. ପଢ଼ନ୍ତୁ ଭାଇ ମତ୍ତୀୟ ତାର 6:33 ପଢ଼। ପ୍ରଥମରେ ତାହାଙ୍କ ରାଜ୍ୟ ଓ ଧାର୍ମିକତା ଅନ୍ୱେଷଣ କର, ଆଉ ଏଇ ସମସ୍ତ ବିଷୟ ମଧ୍ୟ ତୁମମାନଙ୍କୁ ଦିଆଯିବ। ହଁ, ଏଇ ସମସ୍ତ ତୁମକୁ ଦିଆଯିବ। ଆଗେ କ'ଣ ଖୋଜିବା ପାଇଁ ସେ କହିଛନ୍ତି ଭାଇ? କୁହନ୍ତୁ, କ'ଣ ଖୋଜିବା ପାଇଁ କହିଛନ୍ତି? କ'ଣ ଖୋଜି ଧରିବା ପାଇଁ କହିଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ? ରାଜ୍ୟ ଧାର୍ମିକତା। ହଁ ଭାଇ କହିଲେ రాజ్య ధార్మికత అండి. రాజ్యం అంటే ఏంటిది? నీవు ఇప్పుడు ఉన్నావే, ఆయన రాజ్యంలో ఉన్నావు. మరి రాజ్యంలో ఉంటూ మరి ఇంక వేరే రాజ్యం కొరకు ఆలోచిస్తున్నావు ఏంటిది? నువ్వు ఆయన రాజ్యంలో ఇప్పుడు ఉన్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన సంఘములో ఉన్నావు. పూర్తిగా ఆయన రాజ్యంలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో వెతికి ప్రేమించాలి. దావీదు అంటాడు, దావీదు గారు అంటారు, అయ్యా తండ్రి దినమంతా నేను సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో దినమల్లా నేను ఉండాలి, గడపాలి అని ఉంది. అంటే మనము దేనికి ఎక్కువగా గడుపుతున్నామండి మన సమయము? ఆయన రాజ్యంలో ఉంటూ యేసుని వెతకాలి. యేసుని వెతకడం అంటే ఆయన నీతిని వెతకాలి. ఇదిగో ఆయన చెప్పిన పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించుకోవాలి. మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఏదైతే లోపాలు ఉన్నాయో మన జీవితంలో అంటే ఆ లోపాలు సరిచేసుకుంటూ ఆయన రాజ్యంలో పరిశుద్ధంగా మనం బ్రతుకుకోవాలి. అర్థమవుతుందండి? రాజ్యం అనగా ఆయన సంఘము. ఇప్పుడు మనము ఫోన్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాము. ఇప్పుడు ఎక్కడున్నాము? ఎవరి ఆధీనంలో ఉన్నాము చెప్పండి? ఆయన ఆధీనంలో, ఆయన సంఘంగా పిలువబడుతున్న మనం అందరూ ఆయన రాజ్యంలో ఇప్పుడు ఉన్నాము. ఆయన రాజ్యంలో ఉంటూ యేసయ్య కోసము ఎదురు చూసుకుంటూ బ్రతకాలండి అండి. యేసు ప్రభు కోసము, ప్రభువా నీ వచ్చినప్పుడు నీ ఎదుట నేను పరిశుద్ధంగా కనిపించాలి ప్రభు. నీ వచ్చినప్పుడు, నీ రాకడ వచ్చినప్పుడు, లేదా నాకు సమయమై నా కాలము సంపూర్ణమై నేను నిద్రించినప్పుడు లోపు నేను పరిశుద్ధంగా నీ రాజ్యంలో నేను బ్రతకాలి ప్రభు. నేను దిద్దుకుంటాను, నా లోపాలను నేను సరిచేసుకుంటాను నా జీవితంలో అని మనకు మనం ప్రస్తాపనతో బ్రతికి అంటే నిష్కపటమైన జీవితం బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి ఆయన రాజ్యములో మనము ఆ పరలోకం కొరకు గురిపెట్టి ఎదురు చూస్తూ ఆశతో బ్రతకాలి. ఆశతో బ్రతకాలి. କିନ୍ତୁ ଆମେ ସମୟ କାହାକୁ ଅଧିକା ଦେଉଛୁ? କାହାକୁ ପ୍ରାୟୋରିଟି ଅଧିକା ଦେଉଛୁ? 12 ଘଣ୍ଟା ଭିତରେ ଘଣ୍ଟେ ବି ଆମେ ଯଦି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ପ୍ରଭୁ ଆମେ ତାଙ୍କର
ସାନ୍ନିଧ୍ୟକୁ ନ ଦେବା ତାହେଲେ ବାକି ରହିଲା 11 ଘଣ୍ଟା। 12 ଘଣ୍ଟା ମାନେ ଦିନ ହେଉଛି, 12 ଘଣ୍ଟା ଆମେ ଯଦି ହିସାବରେ ନେବା ତାହେଲେ 11 ଘଣ୍ଟା ତ ଆମେ ହିଁ ନେଇଯାଉଛୁ। ପ୍ରଭୁଙ୍କୁ କ'ଣ ଦେଉଛୁ? ମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ମାନେ ଆମେ କିଛି ଦେଉନୁ। ଆମେ ଯେତିକି ସମୟ ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟରେ ଦେଲେ ଆମର ఆత్మ ସେତେ ఉజ్జీవ అవ్వ అంత ఉజ్జీవంగా పెరుగుతుంది మన ఆత్మ. ఎంత ఎక్కువగా సమయము దేవుని సన్నిధిలో గడిపితే అంటే అంత మన ఆత్మకు బలము, ఒక ఉజ్జీవము. ఆ ఉజ్జీవము, ఆనందము నీకు ఈ లోకము, ఈ లోక ఆశలు ఇవ్వవు. ఇది ఈ క్షణం నుండి ఆ క్షణము మాయమైపోయాయి. ఈ ఆనందాలు, ఈ ఆనందములు, ఈ సంతోషములు, డబ్బు, ఆస్తులు, పాస్తులు, బంధువులు ఎవరు కూడా ఈ క్షణం నుండి ఆ క్షణము మాయమైపోతారు. కానీ నిత్యము నీతో ఉండేది దేవుని సన్నిధి. అంటే నిత్యము ఉండేది నీకు దొరకవలసింది ఆనందము దేవుని సన్నిధిలోనే. ఇది నీ నుండి ఎవరు తీసుకొని పోరాడు. అందుకు ప్రభునందు ఆనందించు. ప్రభునందు, మరలా చెప్పుదును, ప్రభునందు ଆନନ୍ଦିଛୁ। ଫିଲିପି 4:4 ଭାଇ ପଢ଼ିଲ କ'ଣ ଲେଖା ହେଇଛି? ଆମେ ଜଗତର ଆନନ୍ଦ କରିବା ନା ପ୍ରଭୁଙ୍କର ସାନ୍ନିଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କ ସହିତ ଆମେ ଆନନ୍ଦ କରିବା? କାହାଠାରେ ଆମେ ବେଶୀ ଆନନ୍ଦ କରିବା? କେଉଁଠି ଆମକୁ ବେଶୀ ଆନନ୍ଦ ମିଳୁଛି? ଜଗତରେ? ତାହେଲେ ତୁମେ ଜଗତୀୟ ଲୋକ। ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ? ତାହେଲେ ତୁମେ ପ୍ରଭୁଙ୍କର ଲୋକ। ଆନନ୍ଦ କର। ହଁ ପଢ଼ନ୍ତୁ ଭାଇ। ସର୍ବଦା ସବୁଠାରେ ଆନନ୍ଦ କର, କହୁଅଛି ఆనంద కర। ఎల్లప్పుడు చెప్పుదును, మరలా చెప్పుదును, నువ్వు ప్రభునందు ఆనందించు, ప్రభునందు ఆనందించు. మరలా చెప్పుదును, మరలా చెప్పుదును, మరలా చెప్పుదును అంది. ఎందుకన్నారండి ఆ మాట? మరలా చెప్పుదునంటే ప్రభునందు ఆనందము ఈ లోకము నీకు ఇవ్వదు. ప్రభు ఇచ్చే ఆనందము, ప్రభు ఇచ్చే సంతోషము ఈ లోకములో నీ భర్త ఎవడు, నీ భార్య ఇవ్వదు అండి, నీ యజమానుడు, నీ యజమానురాలు ఇవ్వదు అంటే, నీ అన్న కానీ, నీ సహోదరు కానీ, నీ బంధుమిత్రులు కానీ ఎవరు కూడాగా ఈ ఆనందము ఎవరు కూడాగా నీకు ఇవ్వలేరు. ఈ ఆనందము నిత్యము నీతో ఉండేది. ఈ సంతోషం నిత్యము నీ సొంతము. అలాంటి ఆనందం కోసము, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని ప్రజల్లో మధ్యలో దొరుకుతుందండి, దేవుని సన్నిధిలో ఉంటుందండి ఆ ఆనందము. మనం ఎప్పుడు చూసినా లోకము 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 లోకం వైపే మన నేత్రాలు ఉన్నాయి తప్ప దేవుని సన్నిధిలో మహా ఆనందం ఉన్నదని మనం మర్చిపోతున్నాము అండి। ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିରେ ନିତ୍ୟ ଆନନ୍ଦ ଅଛି ବୋଲି ଆମେ ଭୁଲି ଯାଇ ଜଗତ ପଛରେ ଗୋଡ଼ଉଛୁ ସେଠି ଆନନ୍ଦ ଅଛି ବୋଲି। ଜଗତ ପଛରେ ନା ତମ ୱାଇଫ୍, ନା ତମ ସ୍ୱାମୀ, ନା ତମର ମା, ଭାଇ, ଯେକୌଣସି ହଉ ସେମାନଙ୍କ ଠାରେ ତୁମକୁ ଆନନ୍ଦ ମିଳିବ ନାହିଁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ। ନିତ୍ୟ ଆନନ୍ଦ ମିଳିବ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ, ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ତୁମକୁ ନିତ୍ୟ ସେ ଆନନ୍ଦ ପ୍ରଭୁ ଦେବେ ତୁମକୁ। ସେ ଆମେ କ'ଣ ତାହେଲେ ଖୋଜିବା? ନିତ୍ୟ ମନକୁ ଆନନ୍ଦ କଲେ ନିତ୍ୟ ଆମକୁ ଆନନ୍ଦ, ସନ୍ତୋଷ ଦରକାର, ଆନନ୍ଦ ଦରକାର ବୋଲି ଆମେ କେଉଁଟାକୁ ଖୋଜିବା? ତାଙ୍କର ରାଜ୍ୟ ମାନେ ଅବିକା ଆମେ ସମସ୍ତେ କ'ଣ କରୁଛୁ? ତାଙ୍କର ରାଜ୍ୟରେ ଥାଇକି ତାଙ୍କର ଧାର୍ମିକତା ବିଷୟରେ ଆମେ ଅନ୍ୱେଷଣ କରୁଛୁ, ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ଅନ୍ୱେଷଣ କରୁଛୁ। ପ୍ରଭୁ ଆମକୁ କ'ଣ ଆଜ୍ଞା ଦେଇଛନ୍ତି, କ'ଣ କହୁଛନ୍ତି, କ'ଣ ଆମକୁ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି, ତାହା ଆମେ କରିବା। ଆମେ କାହା ପଛରେ ଅଧିକ ଦୌଡ଼ୁଛୁ ତାହା ଆମେ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା। ତାଙ୍କର సాన్నిధిରେ బడికి ఆ కిచి నయా భాయి భౌణిమనే ఆయన సన్నిధికి మించినది నీకు ఎక్కడ ఆనందం దొరకదు. నువ్వు గమనించుకో. ఆయన సన్నిధిలో నువ్వు నిత్యం ఉండుటకు ప్రయత్నించు. అప్పుడు నీకు దొరకవలసిన ఆనందము ఈ లోకము ఎవ్వరు కూడా ఇవ్వలేరు అండి, ఎవ్వరు ఇవ్వలేరు. అంత ఆనందము, అంత సంతోషము అది దేవుని సన్నిధిలోనే, దేవుని బిడ్డలతోనే నీకు దొరుకుతుంది. అందుకోసం ఎక్కువగా అంటే
ప్రార్థనలు ఎక్కువగా, మీటింగులు ఎక్కువగా, ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కువగా సభలు జరుగుతుంటాయండి. వారు ఆటోలు ఛార్జీలు కట్టుకుంటూ 1000-2000 అని చూడరు. అక్కడ మీటింగ్ జరుగుతుందంటే ఆనందంతో పరిగెలెట్టుకుంటూ, ఒక్కరు కాదు, వాళ్ళ కుటుంబంతో సమూహం ఒక ఆటో లేకపోతే ఒక వ్యానో ఏదో ఒకటి రిజర్వ్ చేసుకొని ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ఆ భక్తులు చెప్పిన మాటలు వినడానికి సంతోషంతో పరిగెలెట్టుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళ సొంత ఖర్చులతో మళ్ళీ అక్కడికి వెళ్ళి అండి వారికి కానుక విచ్చి మళ్ళీ వస్తారండి. అది అండి దేవుని సన్నిధిలో మనము సమయం ఇవ్వాలి. మీటింగ్ అనగానే, ప్రార్థన అనగానే ఉత్సాహం రావాలి, మనలో సంతోషం రావాలి, సంతోషం లోపల నుంచి పుట్టుకు రావాలి. అయ్యో నా దేవుని సన్నిధులతో, దేవుని బిడ్డలతో గడుపుడ ఎంత ఆనందము, ఎంత సంతోషము అండి. ଜଗତରେ ମୁଁ 1000 ଦିନ ଯଦି ବି ମୁଁ ଦେଇଦିଏ ତା ଆନନ୍ଦ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିରେ ଗୋଟେ ଦିନ ମୁଁ ଦିଏ ନା ତ 1000 ଦିନ ସହିତ ସମାନ. దావీదు కోంది ఒక్క దినము గడుపుట అది 1000 దినాల కన్నా మాది శ్రేష్టం. అంటే అంత ఆనందం నీకు దొరుకుతుంది అన్నమాట దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే. ఉందా ఉజ్జీవము నీలో? ఉందా నీలో సంతోషము అండి? ଆହୁରି ଅନେକ କଥା ଅଛି, ଆମେ ପ୍ରଭୁଙ୍କର అన్వేషణ అନେక ଅଛି, ఆమె ଶିଖିବା. సమయం ହେଇଗଲାଣି, సమయం అయిపోయింది కనుక మనము దేవుని రాజ్య విషయంలో, దేవుని నీతిని వెతికే విషయంలో మనం సమయం ఇద్దామండి. ఈ లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న అంటే సంతోషాలు ఇవన్నీ కూడా క్షణం మాత్రమే ఉంటే ఆ క్షణము ఉండండి. ఈరోజు ఉంటే రేపుడుకు ఉండవండి. కానీ నిత్యము ఆనందము, నిత్యము సంతోషము దేవుని సన్నిధిలోనే ఉంది అని మర్చిపోకండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే విషయంలో మనం ఎక్కువగా సమయము గడుపుదాం. ଅଧିକ ସମୟ ତାଙ୍କର ରାଜ୍ୟ, ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଅନ୍ୱେଷଣ କରିବା, ମାନେ ଖୋଜିବା ପାଇଁ ଆମେ ସମୟ ଅଧିକ ଦେବା. ତାହେଲେ ଆମେ ଯେଉଁ ଆନନ୍ଦ ପାଇବା ଏ ଜଗତ ସେ ଆନନ୍ଦ ଦେଇପାରିବ ନାହିଁ. ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ସମସ୍ତେ ସମୟ ଦେଇଥିବାକୁ, ଆଉ ଏତେ ଧ୍ୟାନ ସହିତ ଶୁଣିଦେବାକୁ. ଆଉ ଥରେ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ହେଇଥିବା ଭାଇ ଭଉଣୀ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. ଆଉ ମାନସ ଭାଇକୁ ମୁଁ ଆଉ ଥରେ ସମୟଟା ଦେଉଛି. ଭାଇ ତୁମେ ହ୍ୟାଣ୍ଡେଲ୍ କର. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର. ପ୍ରଭୁଙ୍କର ମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଆଜି ଆଉ ତାଙ୍କର ଇଚ୍ଛା କ'ଣ ବୋଲି, ତାଙ୍କର ଦୟା କ'ଣ ବୋଲି ସେ ଆମକୁ ପ୍ରାଞ୍ଜଳ ଭାବରେ ବୁଝେଇଛନ୍ତି ଯେ ତୁମେମାନେ ଏପରି ରୁହ, ଆଉ ଏପରି ଆଚରଣରେ ରୁହ, ଏପରି ଧ୍ୟାନ କର, ଆଉ ତୁମେମାନେ ମରିଲେ ମଧ୍ୟ ଜୀବିତ ହବ. ମାତ୍ର ଆମେ ଅନେକ ପ୍ରଲୋଭନରେ ପଡ଼ି ଧନ ଲୋଭ, କାମ ହୋଇ ଜୀବନ ବିତାଉଅଛୁ. ମାତ୍ର ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୋ ଠାରେ ତୁମେ ଆନନ୍ଦ କର. ପୁନର୍ବାର ପୁଣି କହୁଛନ୍ତି ଆନନ୍ଦ କର. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ବୁଝାଉଛନ୍ତି. ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ. ଆଉ ଆମେ ସମସ୍ତେ ଯେପରି ହୃଦୟରୁ ନିଜେ ବ୍ୟବହାର ହେଇପାରିବା, ସମସ୍ତଙ୍କୁ ବିନମ୍ର ଅନୁରୋଧ. ଆଉ ସମସ୍ତେ ଏକତ୍ରିତ ହୋଇ ପ୍ରଭୁଙ୍କ ଆଡ଼କୁ ଆମେ ଆଗେଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବା. ସମସ୍ତଙ୍କୁ ଧନ୍ୟବାଦ. ସମସ୍ତେ ସୁନ୍ଦର ଭାବରେ ଶୁଣି ଅଛନ୍ତି, ଆଉ ତାହାକୁ ମଧ୍ୟ ହୃଦୟରେ ରଖି ନିଜେ ପ୍ରସ୍ତୁତ ହେବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବା. ଧନ୍ୟବାଦ. ଆଉ ଆମ ମଧ୍ୟରେ ଶେଷ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଆଉ ଡେଭିଡ୍ ଭାଇ ତ ନାହାନ୍ତି ଆଜ୍ଞା. ଠିକ୍ ଅଛି, ତମେ କରିଦିଅ. ହଉ. ହ୍ୟାଲୋ ବ୍ୟାଗ୍ରୁ